ఇక ఇలా మా అమ్మమ్మ మంచి మామిడికాయ తొక్కు పెడతుంది అంటే ఇక మేము మార్కెట్కి పోయి మంచి మామిడికాయలు తీసుకొచ్చి మంచి చిన్న చిన్న కోసేసినాం. మేము వచ్చేలోపు మా అమ్మమ్మ తాలింపుకి రెడీ చేసేసింది. ఇక మనము ఇంగ్రీడియంట్స్ ఎల్లిగడ్డ, ఆవాలు, మెంతులు, ధనియాలు, ఇంకా పసుపు, ఉప్పు. ఇక నూనె వేడెక్కినాక మెంతులు వేసేసింది మా అమ్మమ్మ ఫస్ట్. తర్వాత ఇక కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేసేసింది. తర్వాత ఆవాలు కూడా వేగినాక కొంచెం అట్లే కలుపుతూ ఉంది. ఇలా నురుగందుకు వస్తుందని చూస్తున్నారా, అలా వస్తుంది. ఇక ధనియాలు కూడా వేసినది, ఎల్లిగడ్డ కూడా వేసి తర్వాత ఇక ఇలా బుగ్గలు బుగ్గలు వస్తుంది, కానీ వాసన మాత్రం అదిరిపోతుంది. తర్వాత ఇంకొంచెం పక్కన పెట్టి పసుపు వేసేసింది. ఇక ఈ కారం మంచి ఎర్ర కారం, కొత్త కారం ఉంటే కొత్త కారంని యూజ్ చేయండి, మంచిగా ఉంటుంది టేస్ట్. ఆ తర్వాత ఇక మా అమ్మమ్మ తాలింపు వేసింది కదా, ఇక ఆ తాలింపుని ఇక కారంలో వేసేసింది. ఇక మాది కొత్త కారమే మంచిగా ఉంది. మనం ముందుగా కోసుకున్న మంచి మామిడికాయలు ఇక మంచిగా వేసుకొని మంచిగా కలిపేసుకుంటే ఇక మామిడికాయ తొక్కీస్ రెడీ. ఇక మనం ఇది టేస్ట్ చేయాలి కదా, అది కూడా మాగకుండా ఎలా ఉంటుంది, అది తెల్లారిదాకా ఉండాలి కదా. అది తెల్లారిదాకా మనం ఆగలేము కాబట్టి మనం తినేద్దాం. లాస్ట్కి అది కొంచెం కలుపుకొని తింటే కారం కారంగా సూపర్ ఉంటుంది అంతే. ఇక మీ అందరికీ ఈ ఆవకాయ అంటే మామిడికాయ తొక్కు ఎలా ఉందో మీరు కామెంట్ చేసేయండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేసేయండి వీడియోలో.